సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని మాజీ కౌన్సిలర్ చదువు మల్లేష్ ఆధ్వర్యంలో బోనాల సంబరాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉదయం నుండే అమ్మవారికి బోనాలు నైవేద్యం సమర్పించిన లింగమయ్య కాలనీ ప్రజలు. ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్ మల్లేష్ మాట్లాడుతూ, ముందుగా రాష్ట్ర ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. అమ్మవారి ఆశీస్సులు అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా కాలనీలో ఈ అమ్మవారి గుడి మా తాతల కాలం నుండి ఇక్కడ ఉంది. అప్పటి నుండి కూడా అమ్మవారికి బోనాలు సమర్పిస్తూ ఉంటాం. ఉదయం నుండి సాయంత్రం వరకు అమ్మవారికి కాలనీ వాసులు అందరూ బోనాలు నైవేద్యం సమర్పిస్తారు. వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇక్కడ ఉండి చూసుకోవడం జరుగుతుంది. 5 ఏళ్ల నా పదవీ కాలంలో నా కౌన్సిలర్ పరిధిలోని ఉన్న కాలనీలు సీసీ రోడ్లు, డ్రైనేజీ వర్క్స్ కంప్లీట్ చేయడం జరిగింది. అలాగే లింగమయ్య కాలనీ చౌరస్తా వద్ద శ్రీరాముల వారి గుడి కూడా నిర్మించడం నాకెంతో సంతోషంగా ఉంది. ఆ ఆలయానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. అందరూ బాగుండాలని ఆ స్వామిని, అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్ మల్లేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ మల్లేష్, సత్యనారాయణ, కాలనీ వాసులు, కాలనీ పెద్దలు, మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మంచి ఇట్లా పట్టుకో, 2 చేతులతోటి అందరికీ తెలంగాణ రాష్ట్రం అంటేనే బోనాలు అంటేనే తెలంగాణ రాష్ట్రం. బొట్టు కట్టు అనేది మన తెలంగాణ సంస్కృతం, తెలంగాణ సంప్రదాయం. అందులో అమీన్పూర్లో లింగమయ్య కాలనీ పోచమ్మ టెంపుల్కు మంచి పెద్ద ఎత్తున భక్తులు పెద్ద ఎత్తున రావడం జరుగుతుంది. తెలంగాణ అంటే లింగమయ్య కాలనీలో చాలా అందరూ పెద్ద మనుషులు అందరూ కలిసి ఒక కమిటీ వేసుకొని పెద్ద ఎత్తున అందరు కలిసిమెలిసి పండుగను జరుపుకోవడం జరుగుతుంది. మహిళలు భక్తి శ్రద్ధలతో అందరూ పూజ చేసుకొని బోనంతో నైవేద్యం అమ్మవారికి సమర్పించుకుంటున్నారు. ఇంత మంచి నాకు అవకాశం కల్పించిన భగవంతుడికి నేను మనస్ఫూర్తిగా నమస్కారించుకుంటూ నా దేవుని మనస్ఫూర్తిగా అందరికీ సుఖ సంతోషాలు కలగాలని భగవంతుని కోరుకుంటాం. అన్ని విధాలుగా శానిటైజర్ కానీ, ఇక్కడ వాటర్ కానీ, ఇంకా ఇక్కడ పెద్దదున్న ఎలాంటి భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అందరికీ అన్ని విధాలుగా సహకరిస్తుంది. మనస్ఫూర్తిగా ప్రజలందరికీ సుఖ సంతోషాలు ఆయుర్వేదాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగింది. అందరికీ నమస్కారము. నేను నా పదవి కాలం ఉన్నప్పుడు రాములవారి టెంపుల్ నిర్మించడం జరిగింది. అందులో పార్క్ కూడా మైపలన్న సాగుతో పార్క్ కూడా ఒక 10 ఎకరాల్లో తీసుకోవడం జరిగింది. ఇంకా రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, మిగతా స్ట్రీట్లు కానీ ఇవన్నీ మనం 5 సంవత్సరాలు పూర్తి చేయడం జరిగింది. దాంతోపాటు బస్సు దవాఖానా మన హరీష్ రావు సార్ అప్పుడు మినిస్టర్ ఉన్నప్పుడు ఆయనతో కూడా బస్సు దవాఖానా నిర్మించడం జరిగింది. అందులో ఇక్కడ మెట్ల కాడ ఒడ్డర సంఘం కూడా మైపలన్న సహకారంతో, మా చైర్మన్ గారి సహకారంతో చేస్తున్నాము. వాళ్ళు కూడా మంచి మద్దతు సహకరించారు. మా మైపలన్న గారు, మా చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, ముందు మాధ్యక్షులు వాళ్ళు మాకు పూర్తి మద్దతుగా సహకరించిన వర్క్లో కానీ, గుళ్ళ విషయాలు కానీ పూర్తి మద్దతు ఇచ్చినాము. ఈ 5 సంవత్సరాల్లో దాదాపు ఒక 4 నుంచి 5 కోట్ల వరకు మా వార్డులో వర్క్ చేయడం జరిగింది. దాంట్లో మన గుడికి కూడా పెద్ద ఎత్తున మా మైపలన్న గారే రాములవారి గుడికి పెద్ద ఎత్తున ముందుండి నడిపించడం జరిగింది. పోచమ్మ టెంపుల్
దగ్గర సుమారు ఒక 30 సంవత్సరాలు అవుతుంది. ఈ కాలనీ 83లో వికాసక్షణ కానీ ఇక్కడ వికాసక్షణ ఉండేది. తర్వాత దీని లింగమయ్య కాలనీ అని మాజీ సర్పంచ్ పెద్దలు వాళ్ళ కాలం చేసిన తర్వాత వాళ్ళ పేరు పెట్టడం జరిగింది. ముందు ఇది 30 సంవత్సరాల క్రితము చిన్న గుడి మన శివాలయం మెట్ల కాడ పెట్టడం జరిగింది. దాని తర్వాత అక్కడ శివాలయంలో మత్తు పదార్థాలు తాగుతూ ఉండకూడదని ఇక్కడ మళ్ళీ దీని 20 సంవత్సరాల దగ్గర చిన్న గుడి ఏర్పాటు చేసింది. మా కాలనీ పెద్ద మనుషులు, చుట్టుపక్కల పెద్ద మనుషులు, అన్ని కాలనీ వాసులు అందరూ కలిపి ఇక్కడ పెద్ద ఎత్తున వాళ్ళ భక్తి శక్తులతో ఇక్కడ అమ్మవారి టెంపుల్ నిర్మించడం జరిగింది. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ చిన్నగా టెంపుల్ తీసుకొని మా కాలనీ పెద్ద మనుషులు అమ్మవారిని విగ్రహ ప్రతిష్ట చేయడం జరిగింది. నా కాలనీ వాసు నా పెద్ద మొత్తం నేను అన్న మామ అక్క పెళ్ళి ఒక భావంతో కలిగి ఉన్నాను కాబట్టి నేను కౌన్సిలర్ ఏ రోజు అనుకోలేదు. వాళ్ళు కూడా నేను కౌన్సిలర్ అనుకోలేదు. నన్ను ఒక సొంత బిడ్డలాగా సొంత వరకు చేయడం జరిగింది. నా కూడా పెద్ద మొత్తంలో మంచి సహకారం చేశారు. సంవత్సరానికి ఒకసారి జరిగే బోనాల పండుగ మరి ప్రతి కాలనీ నుంచి ప్రతి ఇంటి నుంచి ఎంతో మహిళలందరూ మంచి ఆనందంతో బోనాలు ఎత్తుకొని ఈ యొక్క పోషమ్మ గుడికి పోషమ్మ తల్లిని మరి అన్ని బోనాలు తిరుగుకుంటా మరి సంతోషంగా అందరూ గడుపుకుంటా మరి ఈ యొక్క స్థానిక లింగమయ్య కాలనీ కౌన్సిలర్ అశ్వం మల్లేశ మరి 5 సంవత్సరాల నుంచి ఈ యొక్క బోనాల పండుగని మరి అందరూ కలిసిమెలిసి వండుకుంటా ఈ యొక్క బోనాల పండుగని మంచిగా సంబరాలు అందరికీ చేయటట్టుగా మరి ఈ యొక్క సమయాలు బాగా జరుగుతట్టు చూస్తున్నాడని ఈ యొక్క మల్లేశ గారిని కౌన్సిలర్ గా మేము చూస్తున్నాం. లింగమయ్య కాలనీ నుంచి పెద్ద ఎత్తున మహిళలు మరి చాలా మంది కూడా ఈ గుడికి రావడం జరుగుతుంది. ఈ గుడి కాడ మరి కౌన్సిలర్ అసలు మల్లేశ ఇక్కడ గుడికి ఒక కమిటీ ఉన్న వాళ్ళందరూ సభ్యులు కూడా మంచిగా ఏర్పాటు చేసి రంగరంగ వైభవంగా ఈ యొక్క బోనాల పండుగ జరుపుకుంటున్నారు.